హలో అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చి మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ ఎవరెవరో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఇన్స్టాలోనే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా యాప్స్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చా, అండ్ జాయిన్ అయిన ఎన్ని రోజులకి మన అకౌంట్లో మనీ పడుతుంది, అండ్ అంతేకాకుండా రిటర్న్ ఆప్షన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎక్కువ రిటర్న్ ఆప్షన్ పెడితే బ్లాక్ అయిపోతుందా, అండ్ ఇది జెన్యునేనా, అండ్ వీడియోస్కి ఆటో డిఎం ఎలా వెళ్తుంది, అంతేకాకుండా వ్యూస్ ఎలా రావాలి, అండ్ లింక్ అని ఎంతమంది ఎలా కామెంట్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ పెడితే మనకు ఎక్కువగా మనీ అనేది జనరేట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రండి. మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా లాగిన్ అవ్వాలో అనేది నేను లాస్ట్కి అప్లోడ్ చేస్తాను. అంతకుముందు పెట్టిన వీడియోకి అయితే చాలామంది అర్థం కాలేదని కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియో లాస్ట్కి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే వీడియో పెట్టినప్పుడు వ్యూస్ ఎక్కువ రావట్లే అండ్ చాలామంది లింక్ అని కామెంట్ చేయట్లేదు, మనీ అనేది తొందరగా జనరేట్ కావట్లేదు, మేము ఆపేయాలనుకుంటున్నామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీకు మనీ అనేది తొందరగా జనరేట్ అవ్వాలంటే మీరు డ్రెస్సెస్ ఇలాంటివి కాకుండా ఇంట్లో బాగా యూజ్ అవుతాయి ఆ ప్రొడక్ట్స్, వాటిని పెట్టండి. మీకు మనీ అనేది తొందరగా జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ తీసుకుంటారు అండ్ వాటి కాస్ట్ అనేది తక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడే తొందరగా కొనుక్కుంటారు, మీకు మనీ అనేది కూడా తొందరగా జనరేట్ అయిపోతుంది. సో ఈ టిప్ అనేది మీరు యూజ్ చేయండి. మీకు మనీ అనేది తొందరగా జనరేట్ అవ్వకపోతే అప్పుడు చెప్పండి. అండ్ మీరు జాయిన్ అయిన ఎన్ని రోజులకి మనీ అనేది జనరేట్ అవుతుందని అడుగుతున్నారు కదా. జాయిన్ అయిన 1 month తర్వాత మనీ అనేది జనరేట్ అవుతుంది. సో నాకైతే జాయిన్ అయిన 1 month తర్వాత నా అకౌంట్లో మనీ పడింది. అండ్ మనీ అనేది ఎలా పడుతుందో తెలుసా, వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొని రిటర్న్ పెట్టుకోకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటే ఆ ప్రోడక్ట్కి మనీ అనేది వస్తుంది. అదే వాళ్ళు తీసుకొని రిటర్న్ పెట్టుకున్నారనుకోండి, ఆ మనీ అనేది అసలు మనకు రాదనమాట. సో అది వాళ్ళు తీసుకోవాలి ఆ ప్రోడక్ట్ని, అప్పుడే మనకు మనీ అనేది వస్తుంది. సో ఇదనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ ద్వారా ఫోటోకి డ్రెస్ యాడ్ చేసుకొని లింక్ అని కామెంట్ చేయమని వీడియోస్ పెడుతున్నారు కదా, వాటికి మనీ అనేది అస్సలు జనరేట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ రికార్డ్ పెట్టి 44 రూపీస్కే నాకు ఈ ప్రోడక్ట్ వస్తుంది అండ్ 55 రూపీస్కే ఈ ప్రోడక్ట్ వస్తుంది, మీరు కూడా తీసుకోండి లింక్ అని కామెంట్ చేయండి అంటున్నారు కదా, వాటికి కూడా మనీ అనేది అస్సలు జనరేట్ అవ్వదు. మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలని అడుగుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో అసలు ఒక్క ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇన్స్టాగ్రామ్ అంతకుముందు వాడతారు కదా, ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడితే ఎవరైనా చూస్తారు అండ్ మీ ఫేస్ కనిపించకుండా వీడియోస్ తీస్తారుగా, వాళ్ళు ఎవరైనా చూస్తారు ఇలా అనుకునే వాళ్ళు మీరు అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఎన్ని రోజులు ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ మనకు 14 days ఉంటుంది. మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత 14 రోజులు మనకు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో 14 రోజుల తర్వాత మీరు రిటర్న్ ఆప్షన్ పెట్టినా అంటే పెట్టకపోయినా మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక లెటర్ రాసి అక్కడ మనకు లెటర్ అనే ఆప్షన్ ఉంటుంది రిటర్న్ కింద, అలా పెడితే 14 రోజుల తర్వాత కూడా మనం ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ అంటే ఎక్కువ సార్లు రిటర్న్ పెడితే మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుందా అంటే అస్సలు అవ్వదు. మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారనమాట, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అండ్ ఎన్నైనా రిటర్న్ పెట్టవచ్చు, మీ అకౌంట్ అనేది అస్సలు బ్లాక్ అవ్వదు. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్కి ఎంత మనీ వస్తుంది అండ్ ఎలా లాగిన్ అవ్వాలి మీషో క్రియేటర్ క్లబ్ అండ్ లింక్ అనేది ఎలా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి, గూగుల్ ఆర్ క్రోమ్. నేనైతే క్రోమ్ని యూజ్ చేస్తున్నా. క్రోమ్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ అని నొక్కండి. నొక్కగానే మనకు ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మీషోలోకి తీసుకెళ్తుంది. సో మీషోలోకి వెళ్ళగానే గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ కనిపిస్తుంది. మీరు ఏది యాడ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇన్స్టా యాడ్ చేస్తున్నా. సో ఇన్స్టా మీద క్లిక్ చేయగానే మనకు మనం ఏ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నామో ఆ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది అనమాట. దాని మీద కంటిన్యూ నొక్కితే మనకు మీషో క్రియేటర్ క్లబ్ అనేది లాగిన్ అయిపోతుంది. సో ఇప్పుడు లాగిన్ అయిపోయిన తర్వాత మనం వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీషో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పైన అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు సెలెక్ట్ ఫర్ ఆటో డిఎం అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
మీరు ఇన్స్టాలో ఏ రీల్ అప్లోడ్ చేశారో అన్నీ కనిపిస్తాయి అనమాట. సో మీరు ఏ వీడియో కింద లింక్ అని కామెంట్ చేస్తే ఆటో డిఎం వెళ్ళాలనుకుంటారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అండ్ విష్ లిస్ట్ అని కనిపిస్తుంది. సో మీరు ప్రోడక్ట్ కానీ ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ విష్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. అందులో మనం ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. వాళ్ళు లింక్ అని కామెంట్ చేయగానే ఏ ప్రోడక్ట్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మొత్తం నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ క్లిక్ చేసుకొని డన్ అని నొక్కితే ఇంకా వాళ్ళు కామెంట్ చేయగానే లింక్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో డన్ నొక్కితే ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనమాట. అంత ఈజీగా లింక్ అనేది ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు లింక్ అనేది వెళ్ళిపోయింది. దీన్ని మన ఇన్స్టా స్టోరీ, వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు పేమెంట్ అనేది ఎలా వెళ్తుందో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి కనిపిస్తుంది కింద ప్రిఫరెన్స్ అని, దాన్ని నొక్కండి. సో మనం ఇక్కడ ఏమేమి వీడియోస్ పెట్టామో వాటికి ఎలా ఆటో డిఎం వెళ్తుంది, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అండ్ ఎవరెవరు ఆర్డర్ తీసుకున్నారు, దానికి మనకు మనీ అనేది ఎంత జనరేట్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడు లాగిన్ అయ్యామో అక్కడ కాడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ 3 months కాడ నుంచి నేను మనీ అనేది ఇంత సేల్ చేశాను, కానీ అందులో మనకు మొత్తం మనీ అనేది రాదనమాట. సో ఎవరు ఆర్డర్ పెట్టి రిటర్న్ పెట్టుకోకుండా తీసుకుంటారో ఆ మనీ అనేది కన్ఫామ్ అవుతుంది. కన్ఫామ్ అయిన మనీ అనేది మన అకౌంట్లో పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వర్డ్స్ అన్ని కామెంట్ చేస్తే లింక్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ అది కాకుండా మనకి ఇష్టం వచ్చిన ఏదైనా వర్డ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇప్పుడు పేమెంట్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ కన్ఫామ్ అయిన పేమెంట్ కనిపిస్తుంది లాస్ట్ 28 daysది. ఇంకా మనం ఎప్పుడు జాయిన్ అయ్యామో అప్పటి నుంచి మనకు ఎంత మనీ అనేది కన్ఫామ్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నాకైతే నేను జాయిన్ అయిన కాడ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే నాది 1 rupee అనమాట. మీరే చూడండి నాకు ఎంత మనీ పడిందో. ఫస్ట్ పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుందిగా ఆ పేమెంట్ అనమాట. అది 1 rupeeనే పడింది నాకు ఫస్ట్ టైం. తర్వాత ఇంకా వారం మనకు మనీ అనేది పడుతూనే ఉంటుంది. సో ఇదనమాట మీషో క్రియేటర్ క్లబ్లో. సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను మీషో ఓపెన్ చేశాను. చేయగానే మనకు ఇక్కడ పింక్ కలర్లో కమిషన్ అని కనిపిస్తుంది, అఫిలియేట్ అని. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఈ ప్రోడక్ట్కి 7% కమిషన్ వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్కి నువ్వు రివ్యూ ఇస్తే ఆ కాస్ట్లో నుంచి నీకు 7% అనేది మనీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రెస్ కనిపిస్తుందిగా, ఈ డ్రెస్కి అసలు కమిషనే లేదు, కానీ ఈ డ్రెస్ నీ దగ్గర అంతకుముందు ఉంది. దీన్ని నువ్వు రివ్యూ ఇవ్వాలనుకుంటే 0.5% కమిషన్ వస్తుంది. సో కమిషన్ లేని ప్రోడక్ట్కి నువ్వు రివ్యూ ఇస్తే నీకు 0.5% కమిషన్ వస్తుంది. సో ఇదనమాట మీషో క్రియేటర్ క్లబ్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను. సో బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. బాయ్.